నేను చెప్పారు ఉన్నదున్నట్టు చూపిస్తున్నాను, నా దగ్గర ప్రతిదానికి ఆధారం ఉంది లొకేషన్స్తో సహా అని చెప్తున్నాను కదా. ఇప్పుడు ఒక సినిమా తీయాలంటే ముఖ్యంగా ఈ సోషల్కి సంబంధించి, చరిత్రకి సంబంధించి సినిమా తీయాలంటే చాలా వరకు రీసెర్చ్ చేస్తారు, ఏంటి ఎక్కడ ఎలా అనేది. మీరు ఎలా రీసెర్చ్ చేశారు అండ్ మీ రీసెర్చ్లో మీకు తోడుగా ఉన్న వాళ్ళు ఎవరు, ఏ ప్లేస్ని ఎవరెవరిని కలవడం జరిగింది? మామూలుగా ఒక జర్నలిస్ట్గా నేను మొదటి నుంచి కూడా ఈ వార్తలన్నీ రాస్తూ పెరిగా, ఈ పుస్తకాలు చదువుతూ పెరిగా. తర్వాత అదే ప్రాంతం అవడం వల్ల చాలామందితో మాట్లాడుతూ అలా జరిగింది ఇలా జరిగింది, ఆ వయసులో మా నాన్న వయసులో ఉన్న వాళ్ళు, మా నాన్న కూడా వీళ్ళంతా చెప్తుంటే విని పెరిగినవన్నీ. కాబట్టి ఏంటంటే నాకు దాదాపుగా తెలుసు, అంత తెలుసు. అంతకైతే సినిమాకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకోవాలి కాబట్టి అప్పటికి సంబంధించిన బుక్స్ చదవడం. ఏది బుక్స్ అంటే ఇప్పుడు రాసినవి కాదు, అప్పుడు 1948లో రాసిన బుక్స్. ఆ లిపి ఒక రకంగా ఉంటుంది, ప్రింట్ వేరే ఉంటాయి, ఇట్లాంటి బుక్స్ కానీ. అప్పుడు రకరకాల వాళ్ళు రాసినాయి. ఆర్య సమాజ్ రాసిన బుక్స్ ఉన్నాయి, కమ్యూనిస్టులు రాసిన బుక్స్ ఉన్నాయి, పుచ్చపల్లి సుందరయ్య గారు లాంటి వాళ్ళు రాసిన బుక్స్ ఉన్నాయి, కాలేజీ గారి పాటలు ఉన్నాయి. తర్వాత ఆయన పేరు మర్చిపోయిన టైంకి పెద్ద ఆయన మన పద్మభూషణ్ కూడా వచ్చింది చిరంజీవి గారితో పాటు. అలాంటి పెద్ద పెద్ద బుక్స్, అవన్నీ పెద్ద పెద్ద వాళ్ళు రాసిన బుక్స్ అన్నీ రీసెర్చ్ చేశాను. తర్వాత నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు ఇంటర్వ్యూలు చేసినవన్నీ నా దగ్గర ఇంటర్వ్యూస్ ఉన్నాయి. వాళ్ళ ఇప్పటికీ కొందరు ముసలాళ్ళు బతికున్నారు, కొందరు 1 year 2 years బ్యాక్ 3 years బ్యాక్ చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా కలిసి ఉన్నా నేను. నా టీం అంతా తిరిగింది. దాదాపు మన దగ్గర ఒక 2-3 హార్డ్ డిస్క్లు ఉంది, ఫుటేజ్ ఇప్పటికి ఉంది. ఎవరెవరితో మాట్లాడిన, పెద్దలతో మాట్లాడింది, వాళ్ళ వారసులతో మాట్లాడింది, ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, రజాకర్ మూవీకి సంబంధించి కాస్టింగ్ విషయానికి వస్తే ప్రేమ గారు కావచ్చు, అనసూయ గారు కావచ్చు, ఇంద్రజ గారు కావచ్చు, ఇలా పెద్ద పెద్ద యాక్టర్స్ని తీసుకున్నారు. అండ్ దీంట్లో ఒక విమర్శ కూడా ఉంది, తెలంగాణ విడిపోయాక తెలంగాణ సినిమా అంటే తెలంగాణ వాళ్ళకి ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వాలి, అసలు ఉద్యోగాల కోసమే విడిపోయాము, ఇంపార్టెన్స్ కోసమే విడిపోయామని చాలా వరకు కూడా బయట మనకి వినిపించాయి. దానికోసమే ఉద్యమాలు కూడా జరిగాయి. కానీ ఈ సినిమాలో ఎక్కువ ఆంధ్ర వాళ్ళకే ప్రాధాన్యం ఇచ్చారు అని చెప్పి కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు. వాళ్ళకి మీరేం చెప్తారు? అంటే ఆంధ్ర వాళ్ళకి ప్రాధాన్యం ఇచ్చారనే పదం కూడా ఎవరు వాడలేదు నిజంగా చెప్పాలంటే. యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ పాయింట్, ఇది తెలంగాణ సినిమా కాదు. ఓకే, అర్థమైందా? తెలంగాణలో జరిగిన ఒక ఇష్యూ జరిగింది. భారతదేశం నుంచి భారత ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇన్వాల్వ్ అయ్యి ఆపరేషన్ పోలో ద్వారా ఇక్కడ ఈ రాజ్యాన్ని, హైదరాబాద్ని విలీనం చేసుకున్నాడు భారతదేశం. సో ఇది నేషనల్ స్టోరీ, ఇది తెలంగాణ స్టోరీ కాదు, ఇది నేషనల్ స్టోరీ. కాబట్టి మేమేమనుకున్నామంటే రిలీజ్ చేయడం. ఇంకోటి ఏంటంటే ఈ కథ అప్పుడు హైదరాబాద్ సంస్థానం అంటే హైదరాబాద్ ఉంది, అంటే తెలంగాణ ఉంది, మహారాష్ట్ర ఉంది, కర్ణాటక ఉంది, అహ్మదాబాద్ దాకా ఉంది ఇందులో. కర్ణాటక ఇప్పుడు ఏదైతే కర్ణాటకలో మన దగ్గర గాలి జనార్దన్ వాళ్ళందరూ అప్పుడు తెలుగు, ఇక్కడ దీనికి సంబంధించిన వాళ్ళే వీళ్ళందరూ కూడా. కాబట్టి ఇది ఓన్లీ తెలంగాణ కానే కాదు, బందర్ దాకా ఉంది. బందర్ పోర్టు, బందరు అప్పుడు రాజు ఎవరితో ఉన్నారో నిజాం రాజులో ఒక అల్లుడు ఆయన, అక్కడ దాకా ఉంది. సో ఇది ఓన్లీ తెలంగాణ స్టోరీ కాదు. అట్ ది సేమ్ టైం భారత్ ఎలా ఇన్వాల్వ్ అయ్యి ఉందని ఉంది. ఇక్కడ జరిగిన సాయుధ పోరాటం ఒకవేళ తీసుకున్నట్లయితే పుచ్చలపల్లి సుందరయ్య గారు లాంటి వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఇక్కడ విజయవాడ నుంచి సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు, గుంటూరు నుంచి సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు. సో అందరికి సంబంధించిన కథ కాబట్టి తెలంగాణ స్టోరీ కాదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే మేము నేషనల్ వైడ్ రిలీజ్ చేద్దాం అనుకున్నాం కాబట్టి ఆ క్యారెక్టర్కి సూట్ అవుతూ ఆ భాషలో ఒక్కరన్నా మన సినిమాలో ఉంటే మనకు అక్కడ ఈజీ ఉంటుంది అనే ఉద్దేశంతో అలా వెతుకుతున్న టైంలో రకరకాలుగా మరాఠీ ఆర్టిస్టులు కొంతమందిని పెట్టాం, ఎందుకంటే మరాఠీలో రిలీజ్ చేయాలి కాబట్టి. హిందీలో కొంతమందిని పెట్టాం, హిందీలో రిలీజ్ చేయాలి కాబట్టి. ఈవెన్ సౌత్లో ఆల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. మలయాళం నుంచి ఒక అబ్బాయి, ఇప్పుడు భీమిరెడ్డి గారు క్యారెక్టర్ చేసింది చందు నాయర్, మలయాళం హీరో. తర్వాత ఇంద్రజ గారు తమిళ్, బాబీ సింహ తమిళ్, యాక్చువల్లీ విజయవాడ అబ్బాయి, తమిళ్లో సెటిల్ అయ్యాడు. సో ఇటు తెలుగు అటు రెండు ఉన్నాయి అతనికి. ఇంద్రజ గారు తమిళ్, మన అనసూయ గారు తెలంగాణ పక్క. ఇట్లా అన్ని లాంగ్వేజెస్ సింక్ అయినాయి. అక్కడ లాంగ్వేజ్ అని కాకుండా ఒకటే మోటో, నా క్యారెక్టర్కు వాళ్ళు కరెక్ట్గా కనిపించాలి. ఒకటి కొంత ఉపయోగం ఏంటంటే ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఒకరన్నా ఉంటే ఓన్ చేసుకుంటారు కదా అనే ఉద్దేశంతో. అండ్ ఈ క్వశ్చన్ ఏంటంటే